ప్రైజ్ లార్డ్ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలండి. నేను ప్రతిసారి కూడా ఎవరితో అయినా కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చినా, ఒకవేళ వాళ్ళు నాతో మాట్లాడడం లేదని తెలిసినా, మరి ఆ గ్యాప్ వచ్చినప్పుడు నేనే అందరికీ ఫోన్లు చేసి పలకరిస్తూ ఉంటాను. ముక్కు మొహం తెలియని వాళ్ళు అంటే ఈ మధ్య పరిచయమైన వాళ్ళు కూడా మరి వాళ్ళ విషయంలో కూడా వెళ్ళి నేను సారీ చెప్పిన రోజులు ఉన్నాయండి. అయితే చాలా మంది రక్త సంబంధికులైనటువంటి వాళ్ళు, బంధువులు అయినటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు, బయట వాళ్ళు, సంఘస్థులు ఎవరైనా కావచ్చు. మరి నేను తగ్గించుకొని వెళ్ళి మరి దేవుని నామమును బట్టి నేను వెళ్ళినప్పుడు మరి వాళ్ళు నాకు పేరు పెట్టేది ఏంటి అనంటే, నాకు వాళ్ళిచ్చే ఆ యొక్క పేరేంటంటే, ఏదో అవసరం ఉండి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి పేర్లు పెడుతూ ఉంటారండి. అయితే మరి దేవుని వాక్యం ఒకసారి నేను చదువుతాను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. హల్లెలూయా. ఎండింగ్ డేస్ లో అపాయకరమైన పరిస్థితులు వస్తాయని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మరి దాని కింది వచనాలు కూడా వీలైనా కాకపోయినా వీలు చేసుకొని చదవవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అయితే నా వల్ల ఒక ఆత్మ మరి నశించిపోకూడదు అని, నేను దానికి ఉత్తరవాదిని కాకూడదు అని చెప్పి ఆ యొక్క పరలోక రాజ్య విషయంలో దేవుడు తీర్పులోనికి నన్ను తేయకూడదు అనే ఉద్దేశంతో క్లియరెన్స్ విషయంలో ఎప్పటికప్పుడు నేను అప్డేటెడ్గా అందరినీ పలకరిస్తూ ఉంటాను. కానీ వాళ్ళు నాకు ఇచ్చే ఆ బిరుదులను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనుషులు ఇచ్చే ఆ యొక్క గిఫ్ట్స్ అంటే దేవుడు ఇచ్చే గిఫ్ట్స్ ఉన్నతమైనవి కాబట్టి నేను వాటి వైపే చూస్తాను. ఎవరు ఏమనుకున్నా కూడా నాకు సంబంధం లేదు. దేవుడిచ్చిన ఈ యొక్క హృదయాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.